వారిని స్తుతించి ఘనపరచుకోవటానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ క్రిస్మస్ ధ్యానాల్లో మనం ఈ వారమంతా ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమిటి ఆ వాక్యం అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన పేరు ఏంటి నేర్చుకున్నాం మనం. ఈ వారమంతా మనకు అనుగ్రహించబడిన కుమారుని యొక్క పేరు ఏమిటో మనము ధ్యానిస్తున్నాం. ఆయన పేరు వాక్యము అని నేర్చుకుంటున్నాం. ఈ వాక్యాన్ని ఈరోజు ముగిస్తున్నా నేను. ఈ పేరు గురించి మరలా మంగళవారం మరొక పేరుతోటి కలుసుకుందాం. ఈరోజు ఈ లేఖనాల్లో మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని చిత్తం మన పట్ల ఏముందో ఈ వాక్యం రాయబడి ఉంది. ఆయన పేరు వాక్యం. ఈ వాక్యము అనే దేవుడుగా మనకు కుమారుడు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారునికి ఒక పేరు పెట్టబడింది. ఆ పేరు వాక్యం. ఈ వాక్యము అనే పేరు గల్ల దేవుడు భూలోకానికి అవతరించారు, దిగివచ్చారు, మన మధ్యలో ఉన్నారు. ఏం చేశారు ఆయన అన్న విషయాలు వరుస క్రమంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. నిన్న దినములో సమీపస్తులుగా చేశాడు అని నేర్చుకున్నాం. అంటే మనుషులందరూ దేవునికి, వాక్యానికి, దేవుని రాజ్యానికి దూరముగా జరిగిపోతే, జారిపోతే, వేరైపోతే, ఎడబాసి ఉంటే ఎడబాసిన వారిని సరైన సమయంలో సమకూర్చేవాడు లేకపోతే ఆయన వచ్చి ఎక్కడెక్కడ మనుషులు దేవుని నుంచి ఎడబాసి వేరైపోయి వారి వారి జీవితాల్లో నిమగ్నమైపోయి ఉన్నారో అట్టి వారందరినీ కూడా వాక్యము అనే దేవుడు, వాక్యం అనబడే కుమారుడు భూలోకములో ఉన్న ప్రతి మనిషిని దర్శించి వారిని దేవునికి సమీపస్తులుగా దగ్గరగా తెచ్చి దేవుని సన్నిధిలో కూర్చొనిబెట్టాడు. అప్పుడు ఏమి జరిగిందా అంటే, పరలోకమందు భూలోకమందు దేవుని దూతలు పరలోకములో సంతోషించిరి, భూలోకములో మనుషులు సంతోషించిరి. ఎందుకు ఈ సంతోషం? ఎందుకు ఈ ఆనందం? పరలోకములో ఉన్న దేవుని దూతలు అంతగా సంతోషించటానికి కారణం ఏంటి అంటే, మానవుడు దేవుని నుంచి ఎడబాసాడు. ఎడబాసిన మానవుడు తిరిగి మరలా దేవుని సొత్తు అయిపోగానే, సొంతమైపోగానే, దగ్గరికి రాగానే ఈ ఎడబాటును, వేరైన ఎడబాటుని తిరిగి సమాధానపరచబడితే, లేకపోతే సమీపంగా వస్తే అట్టి వారిని బట్టి దేవుని సన్నిధిలో సంతోషించారని లేఖనాల్లో రాయబడి ఉంది. ఈరోజు పాఠములో దేవుడు అనబడి లేక ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యం. ఈ వాక్యము అనే దేవుడు ఏం చేశారు అంటే, ఈరోజు వాక్యంలో ఆయన తన ప్రజలను నడిపించెను. ఆయన తన ప్రజలను నడిపించెను. తన ప్రజలు ఎక్కడున్నారో? నడవలేరా? నడవలేస్తులో ఉన్నారా? నడవలేకపోవటానికి కారణం ఏంటి? ఏం జరిగింది? ఆయన వచ్చి తన ప్రజలను దర్శనమిచ్చి దర్శించి వారిని చేయబట్టుకొని నడపటానికి కలిగిన కారణం ఏంటి అన్న విషయాలు ఆలోచన చేద్దాం. దేవుడు తన ప్రేమను లేక తన ఉద్దేశాలను వెల్లడిచేస్తూ ఉన్నాడు. మనుషులందరూ దేవుని జనాంగం అనబడే ఇశ్రాయేలీలు, యోధావారు, లోకము, ప్రతి మనుష్యుడు దేవునిలో నుంచి దూరం అయిపోయారు అనుకుంటే, ఆయన అన్నాడు ఆయన వచ్చి వారిని నడిపించను. ఎక్కడ నడిపిస్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 42:16 యెషయా 42:16. అమ్మా, వారు ఎర్రగని మార్గమున
గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరగని త్రోవలు వారిని నడిపిస్తాను నేను అని రాయబడింది ఇక్కడ. వారు ఎరగని మార్గములో గుడ్డి వారిని తీసుకొస్తాను నేను అంటే మనుష్యుడు తనకు తెలియని త్రోవలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? త్రోవ ఒకటి ఉంది మనకి, మార్గం ఒకటి ఉంది మనకి, అందరు తెలిసిన మార్గం అది. కానీ మానవుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి త్రోవలో నడవక నిలవక మనుషులు వేరొక మార్గంలో నడుస్తూ ఉండేను. ఆ మార్గంలో వెళ్ళటానికి కారణం ఏంటంటే అలా వాక్యం ఉంది, వారు గుడ్డివారుగా ఉన్నారు. త్రోవ తెలియటం లేదు, మార్గం తెలియటం లేదు. ఏది పురాతన మార్గమో, ఏది కొత్త మార్గమో, ఏది నిర్ణయించబడ్డ మార్గమో, ఏది వెలుగు సంబంధమైన మార్గమో తెలియక మనుషులందరూ వేరొక మార్గములో ఉండిరి, వేరే మార్గంలో సాగిపోతూ ఉండిరి. నేటికి ప్రపంచ క్రైస్తవ్యము వేరొక మార్గంలో ఉన్నారు. యేసు ప్రభుల వారు భూలోకం జన్మించి మార్గాన్ని చూపినా సరే ఇంకనూ ప్రజలు వేరొక మార్గాల్లో సాగిపోతున్నట్టుగా ఉంది. ఈ వాక్యం అంటుంది, ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము. ఈ వాక్యము అనేటువంటి ఈ కుమారుడు భూలోకం జన్మించి అంటే అనేకులను ఆయన దర్శించడం ప్రారంభించాడు. ఎంక్వైరీ ప్రారంభిస్తే మనుషులందరూ వారి వారి మార్గాల్లో దేవుడు లేని స్థలాల్లో వారు నివాసము చేస్తూ ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చన్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా. ఆయన రావడం ఉద్దేశం అంటే ఎవరైతే వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోయారో, త్రోవలో తిరుగుతున్నారో వారందరూ నేను దేవుని యొద్దకు లేక పరలోక రాజ్యానికి నడిపించాలి అనేది దేవుని సంకల్పం, ఉద్దేశము అయి ఉంది. అందుకని ఈ వాక్యం ఉంది, నేను వచ్చి గుడ్డివారిని తీసుకొస్తాను. నేను వచ్చాను. నేను పరలోకంలో నుంచి భూలోకానికి వాక్యముగా దిగొచ్చాను. వాక్యముగా పంపబడ్డా, కుమారుడిగా పంపబడ్డాను. నేను వచ్చి త్రోవలో వెళ్తున్నారు వాళ్ళు. ఇదే త్రోవ అనుకున్నాడు, చెప్పాడు. ఒకరోజు చెప్పాడు, పాత నిబంధన కాలంలో ఆది కాండంలో, నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ఈ మాటలు వాడబడ్డాయి. ఏమని? ఇదే త్రోవ, నేను నిర్ణయించే త్రోవది, ఇదే త్రోవ, ఇందులో నడవాలి మీరు అని చెప్పాడు. మీకు త్రోవ ఏర్పాటు చేశాను నేను, ఇదే త్రోవ అని వాళ్ళ కళ్ళను చూపించాడు ఆయన. ఇది నేను నీకు ఏర్పాటు చేసిన మార్గం, త్రోవ, ఇదే త్రోవ, ఇందులో నీవు నడవాలి అని చెప్పాడు. కొంత దూరం నడిచాడు. నడిచినాక నడుస్తూ వేరొక మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఏమైందయ్యా అంటే ఈ లోక సంబంధమైన దేవత అపవాది మనుషులు నేత్రాలు హందత్వం కలుగు చేస్తే, గుడ్డివారిగా మార్చేస్తే, ఆ గుడ్డివాడికి ఏది సరైన మార్గమో ఇప్పుడు దాకా నేను ఏ మార్గంలో వచ్చానో అర్థం కాక మనుషులు మార్గం వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే మనోనేత్రాలు గుడ్డితనము కలుగు చేయబడింది, అంధత్వం వచ్చింది, అందులో అయిపోయారు. వారికి ఇప్పుడు మార్గం తెలియటంలో ఏది మార్గం? యేసయ్య చెప్పింది ఏంటి? నేనే మార్గాన్ని. ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదు. నా తండ్రిని కలవాలంటే నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదు. ఆ మార్గాన్ని నేను నియమించాను, నిర్ణయించాను, ఇదే మార్గము అని చెప్పాను. కానీ మనుషులు ఆ మార్గంలో నుంచి తొలగిపోయి మార్గాన్ని మార్చుకొని వేరొక మార్గంలో ఉన్నారు. అంటే ఏమిటయ్యే కారణం అంటే వారి కన్నులకు అంధత్వం, గుడ్డితనం నడుస్తున్నందువలన వారికి
వారి త్రోవ తెలియట్లేదు. అందుకే అదే అధ్యాయంలో 6వ చదువు, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, గుడ్డివారి కన్నులు తెరవాలి. ఇప్పుడు నడవాలంటే, నాతో నడవాలంటే, నేను నడిపించాలంటే వారి కన్నులు తెరవబడాలి. వారి కన్నులు మూయబడిన కారణం చేత మార్గము ఎరగక వారు నడుస్తున్నారు కదా. అందుకని నేను వచ్చి గుడ్డివారి కన్నులు తెరచి, అక్కడ ఆగుదాం. గుడ్డివారి కన్నులు తెరిచినాక చూపిస్తున్నాడు, ఇదోనయ్యా నువ్వు వెళ్ళే మార్గం ఇది. ఇప్పుడు దాకా నువ్వు కళ్ళు మూసుకుపోయి ప్రయాణం చేసేవే, నీకు కొంచెం దూరం నడిస్తే గుంటలు పడిపోయేవాడు నువ్వు. అందుకని నిన్ను ప్రేమించి నేను నీ కన్నులు తెరిచి సత్యమైన మార్గం ఏదో చూపిస్తున్నానని దేవుడు చెప్పాడు. అందుకని నేను వచ్చి అంధులుగా ఉండి, అంధత్వములో ఉండి, నేను నడవలేక ఉన్న నిన్ను నేను నా చెయ్యి పట్టుకొని జీవ జలముల ఓట లేక దేవుని యొద్దకు నేను నిన్ను నడపటానికి వచ్చాను. నేను అందుకే పంపడ్డాను. నేను నీ కళ్ళు తెరవాలి. నీ ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావంటే, నీకు ఇష్టమైన మార్గంలో సాగిపోతున్నావంటే కారణం ఏంటంటే నీ కన్నులు మూయబడితే, మార్గము తెలిగిపోతే, మార్గము ఎరగకపోతే ఆయన వచ్చి నేను వచ్చి అందులను అమ్మా అక్కడ కాదు 16 చదువు, వారు ఎదుట 16 వచ్చి చదువు, వారు ఎరగని మార్గమున, వారు ఎరగని మార్గం. ఇప్పుడు దాకేమో మార్గంలో ఉన్నావు నీవు. ఇప్పుడు చచ్చే మార్గం ఉందే, అంత ముందు నువ్వు వెళ్ళే మార్గం కాదు అది. నువ్వు ఎరగని మార్గము, నేను చెప్పాను మార్గం మర్చిపోయావు నువ్వు. ఈ వాక్యంలో సారాంశం ఏమిటంటే, పరలోకున్న నా దేవుడు భూలోకాన్ని చూస్తే మనుషులందరూ మార్గం మార్చుకోవడానికి కారణం ఏంటి అంటే కన్నులు మూయబడను, మార్గం మర్చిపోయాను, మార్గం ఎరగకుండా ఉండాను. అందుకని అంధులుగా మారిపోయారు. అంధులైన ప్రతి మనుషులను నేను దర్శించి వారి కన్నులు తెరిచి మీ కొరకు నిర్ణయం చేయబడ్డ వేరొక మార్గాన్ని నేను ఈ కొరకు ఏర్పాటు చేశా. ఆ వేరొక మార్గంలో వెళ్ళి నడుస్తున్న నేను మిమ్మల్ని కూడా వేరొక మార్గములో నడిపే వాడిగా ఉంటారని ఆయన మాట్లాడు. మీ చేయబట్టుకొని నడిపిస్తారు. ఎప్పుడు దాకా అయ్యో, ఇప్పుడు వచ్చా కదా, ఈ వచ్చిన దగ్గర నుంచి చివరి దాకా సదాకాలము చివరి దాకా నేను నీ చెయ్యి పట్టుకొని కొత్త మార్గములో నడిపిస్తాను. యెషయా గ్రంథం 58:11 ఆ మాట వ్రాయబడి ఉంటుంది. యెహోవా నన్ను నిత్యం నడిపిస్తాట. ఎక్కడి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడుండవయ్యో, అంధత్వంలో ఉండవు, తెలియని మార్గంలో ఉండవు. ఆయన వచ్చి నిన్ను చేయబట్టుకొని చిరకాలము నడిపిస్తాట. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి నీ చెయ్యి పట్టుకొని చెయ్యి విడవక ఎడబాయక చివరి దాకా నిన్ను దేవుని యొద్దకు నడిపించి పరలోక రాజ్యములో ప్రవేశించే అవకాశం ఇవ్వటానికి ఆయనే స్వయంగా వచ్చి, ఆయనే దిగొచ్చి నీ చెయ్యి పట్టుకుని ఆయన చిరకాలము సదాకాలము నిన్ను నడపటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగివచ్చాడని లేఖనాల్లో ఉంది. యేసు ప్రభుల వారు సేవ ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉన్నారు. జనసమూహం గుంపులు వస్తున్నారు. అక్కడ యోహాను అడిగాడు, అయ్యా చాలామంది శిష్యులు అడిగారు, యోహాను అడిగారు, ఆయన ఎవరయ్యా, నువ్వేనా అంటే ఆయన అన్నాడు, నేను కాదయ్యా, నేను కాదు, నాకంటే గొప్పవాడు ఒక ఆయన వచ్చాడు అయ్యా, ఆయన అయ్యా అని చెప్పాడు. ఈ యేసు ప్రభుల వారు సువార్త ప్రకటన చేస్తుంటే అనేక రోగులు బాగు చేయబడుతూ ఉంటే, అనేక గుడ్డివారి కళ్ళు తెరవబడుతూ ఉంటే యేసు ప్రభు అన్నారు, మీరు వెళ్ళి లోకానికి చెప్పండి. ఏం చెప్పాలంటే గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు,
మార్గములు మారిన వారు మార్గాలకు వస్తున్నారు అన్న విషయాన్ని లోకానికి చెప్పండి అని చెప్పాడు. యేసు ప్రభువుల వారు ఈ విషయాన్ని తెలియపరిచాడు. ఎవరికి? శిష్యులకు. అడిగారు వాళ్ళు, అయ్యో ఇంత సమూహం వచ్చింది కదా, వీరందరూ ఎవరయ్యా అంటే యేసయ్య అన్నాడు, ఇప్పుడు దాకా వారు కన్నులు మూయబడ్డాయి అయ్యా. మరి ఎలా వచ్చింది నీ దగ్గరికి? ఆ కన్నులు మూయబడ్డ వారందరినీ నేను దర్శించి బలపరిచి కన్నులు తెరిచి నేను మార్గం తెలిపించడానికి వారు చేయబట్టుకున్నాను, సత్య మార్గములో నీతి మార్గము దగ్గరికి తెచ్చారు. అదే మాట దావీదు అంటాడు 23వ కీర్తన 6వ వచనం చూద్దాం. 5-6 వచనాలు. 23వ కీర్తన. చదవమ్మా. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా వెంట వస్తాయి. ఎందుకని? కృపా క్షేమము. కృప అంటే యేసు, కృప అనే వాక్యము నీతోనే ఉంటాయి. ఎప్పుడు దాకయ్యా? చిరకాలము. నేను చేపట్టుకున్నాను, నడిపిస్తున్నాను, ఆదరిస్తాను, నిన్ను నేను శివదాకా నడిపిస్తూ ఉంటా. ఎక్కడని లోటు లేకుండా, లోపమే లేకుండా నేను నిన్ను చిరకాలము దేవుని సన్నిధికి నడిపించి తృప్తిగా చేస్తాను, తృప్తిపరుస్తాను నేను. కారణం ఏంటంటే ఇప్పుడు దాకా మీరు అంధులుగా ఉన్నారు, ఒకటి. రెండోది మార్గము తెలియని వారుగా ఉన్నారు, రెండు. మూడోది నేను వచ్చి నీ చేయబట్టుకొని కొత్త మార్గం అంటే వేరొక మార్గములో, దేవుని మార్గములో, యేసు క్రీస్తు ప్రభు ఏర్పాటు చేయబడ్డ మార్గములకి నిన్ను నేను నడిపిస్తా. నడిపించి ఎప్పుడు దాకా అంటే సదాకాలము నేను నిన్ను నడిపిస్తా. నేను నడపడమే కాకుండా చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం ఉంటానన్న. అంటే ఆ కారణం ఏంటంటే నన్ను నడిపిస్తే దేవుడు నాతో ఉంటాడు కాబట్టి నేను చిరకాలము ఆయన ఎక్కడ నడిపించాడో, ఏ చేపు నడిపిస్తున్నాడో, ఏ చెయ్యిని పట్టుకున్నాడో ఆయనతో ఉంటాను, నేను తృప్తిగా ఉంటాను నేను. ఇంకో మాట ఉంటుంది, ప్రకటన గ్రంథం 7:17 చూద్దాం. ప్రకటన 7:17. ప్రకటన ఏలయనగా గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఎక్కడికంట జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. ఈ నడిపించే దేవుడు అన్నాడు, నడిపిస్తున్నాను నేను. వేరొక మార్గములో, నువ్వు ఎరగని మార్గములో, కొత్త మార్గంలో నడిపిస్తున్నప్పుడు ప్రజలు అన్నారు, అయ్యా ఈ మార్గంలోనే క్షేమంగా ఉంటావయ్యా. ఎందుకంటే ఆ మార్గము జీవ జలములు కలిగిన మార్గం. ఎక్కడికి నడిపిస్తున్నావా అంటే ఆయన నీ కాపరిగా ఉండి, యజమానిగా ఉండి, వాక్యముగా ఉండి, దేవుడుగా ఉండి నిన్ను జీవ జలముల బుగ్గ యొద్దకు నడిపించదను. జీవ జలముల బుగ్గ అంటే అక్కడ వాక్యం, అక్కడ దేవుడి సందేశం. ఆ వాక్యములో సందేశాన్ని ఇస్తూ ఆహారాన్ని భుజింపు చేస్తూ నేను ఉంటాను, కాపరిగా ఉంటాను, నడిపిస్తూ ఉంటాను. ఇంకో మాట అంటే నేను జీవ జలముల బుగ్గ యొద్దకు నేను తీసుకొచ్చి అలసిపోకుండా తృప్తిగా సంతోషకరంగా ఉండులాగున నేను నిన్ను ఎక్కడంట జీవ జలముల బుగ్గ యొద్దకు నడిపిస్తా. అక్కడికి వచ్చి నువ్వు జీవజల బుగ్గ దగ్గర ఉంటే, అక్కడ నీరు తాగుతూ ఉంటే, వాక్యము అనబడే నీరు అనుకుందాం, లేకపోతే జీవజలం అనే నీరు వాక్యాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటంటే ఆ తింటే ఉంటే తాగుతూ ఉంటే నీ కన్నులు తెరబడ్డాయి కాబట్టి సత్యాన్ని గ్రహించి నీ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటే ఇప్పుడు దాకా ఈ ఆహారం లేదయ్యా నాకు, ఇప్పుడు దాకా లోక సంబంధమైన ఆహారాన్ని భుజించాను నేను, ఇప్పుడైతే నా దేవుడు నా చేతిని పట్టుకొని జీవ జలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపించాడయ్యా. నా కాపరిగా ఉన్నాడు, వెనుకుంటున్నాడు, ముందుంటున్నాడు, నేను కాపు చేస్తూ ఉన్నాడు. నాకేలాంటి ఇబ్బంది కలగకుండా నా దేవుడు నన్ను జీవ జలముల బుగ్గ యొద్దకు తెచ్చి సమృద్ధి ఇచ్చాడు. సమృద్ధి ఆహారం, సమృద్ధి నీరుని నా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అది నేను భుజిస్తూ ఉంటే, తింటూ ఉంటే ఇంత గొప్ప ఆధిక్యత,
గొప్ప దీవెన ఎక్కడైనా నాకంటే నా దేవుడు నన్ను చెయ్యి పట్టుకొని కొత్త మార్గంలో నేను తెలియని మార్గంలోకి తెచ్చి జీవజలములు బుగ్గ యొద్ద కూర్చోబెడితే నాకు సంతోషం. ఆ తింటుంటే నా కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయ్యా. ఆ నీరు కారకుండా నా ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడంట. ఇప్పుడు నాకు ఏడుస్తున్నావు, ఇక్కడ వచ్చినాక ఈ ఆనందం చూస్తే అనుభవిస్తుంటే నీ కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటే అని అన్నాడు, నేను నీ కాపరిగా ఉన్నానయ్యో, నిన్ను నేను చేపట్టుకుని నడిపించాను. నేను ఎక్కడికయ్యా అంటే జీవ జలముల బుగ్గ యొద్దకు, వాక్యము యొద్దకు నేను నిన్ను నడిపించాను. అది భుజిస్తుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. నీ కళ్ళల్లో నుంచి నీళ్ళు రాకుండా నీ ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తా. తర్వాత వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. నేను తుడిచేస్తా. నేను చేపట్టుకున్నా, నడిపిస్తున్నా, నేను మేపుతున్నా, నేను ప్రతి కన్నీరు తుడిచి సంతోషాన్ని కలుగు చేస్తాను. ఆ సంతోషమే క్రిస్మస్ ఆరాధన. సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇస్తురైన భూమి మీద. ఎందుకని అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అనే వాక్యము నీ చేయబట్టుకొని జీవజలం మీద నడిపిస్తూ ఉంటే, అక్కడే ఉండి వాక్యాన్ని భుజిస్తూ ఉంటే నీకు ఎల్లప్పుడూ సంతోషము, ఆనందము. పరలోకములో భూలోకములో నిన్ను గొప్ప చేయటానికి నా దేవుడు నీకు ప్రణాళికను ఏర్పాటు చేశాడు అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నీ చేయబట్టుకున్నాడు కదా, నడిపించాడు కదా, స్థలం ఇచ్చాడు కదా, స్థానం ఇచ్చాడు కదా, జీవజల బుగ్గ నడిపించాడు కదా. ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే పంపబడిన కుమారుడు, నీ కొరకే దిగి వచ్చిన వాక్యం. నువ్వేం చేయాలి అంటే, వాక్యం అంటుంది, ఆయనను నేను హత్తుకొందును. నన్ను నడిపించాడు ఇప్పుడు దాకా, నన్ను కాపాడాడు ఇప్పుడు దాకా, మార్గం మార్చాడు నా కోసం, కొత్త మార్గం ఇచ్చాడు నాకు. అంతేకాకుండా నా బలపడటానికి, సంతోషం ఉండటానికి జీవజలం ఓటనిచ్చాడు. అది తింటున్నాను, అది తాగుతున్నాను, సంతోషంగా ఉన్నాను. నేను నా ప్రతి భాష బిందువు తుడిచేసి నాలో దుఃఖమే లేకుండా చేశాడు ఆయన. కాబట్టి నేను ఏం చేయాలంటే, ఆ వాక్యమును నీవు ధరించుకోవాలి. 1, 2 ఆ వాక్యాన్ని అనుసరించాలి. 3 ఆ వాక్యముతో హత్తుకోవాలి అని రాయబడి ఉంది. 1 ధరించుకోవాలి, 2 అమ్మా 2 ఆయన దాన్ని అనుసరించాలి. నువ్వు వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని ధరించుకోవాలి, వాక్యాన్ని అనుసరించాలి. 3వది వాక్యాన్ని హత్తుకోవాలి. ఈ 3 జరిగితేనే నువ్వు క్రిస్మస్ పండుగ చేస్తున్నట్టు. 40 నెల రోజులు వాక్యం విని, నెల రోజు ఉదయాన్ని లేచి దేవుని స్తుతించి, ఘనపరిచి, పాడి, బలపరిచి, గొప్ప ఆశ్చర్యకరంగా ఈ కార్యక్రమం జరిగించి నీవు యేసుక్రీస్తు ప్రభు అనే వాక్యాన్ని ధరించుకోకపోతే, వాక్యాన్ని అనుసరించకపోతే, వాక్యాన్ని హత్తుకోకపోతే, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి జీవించే జీవితం నీకు లేకపోతే పండుగ ఎక్కడ? ఇంకా పండగ ఏది? పండగ అంటేనే యేసుక్రీస్తు ప్రభువును హత్తుకున్నావు నీవు. నేను చెప్పాను, నేను ఒక మార్గంలో ఉన్న ఒక కుంటివాడు, గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు స్నానం చేసిన కొండల్లో పండుకుంటేనే వాడి కాళ్ళు వచ్చాయి, కళ్ళు వచ్చాయి, జబ్బు అయింది, వాడు బాగా అయ్యాడు. వాడు పెద్ద ఎదుగుతున్న కొలది వాడు గుడ్డోడైపోయాడు, మళ్ళా అందుడైపోయాడు, పాపం చేశాడు, దొంగగా మారిపోయాడు. అనేక సార్లు వాడు జైలుకి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, అసహ్యంగా జీవించాడు. ఆ జైల్లో నుంచి వాడిని పట్టుకొని తీసుకొచ్చి ఖైదులో వేశారు. అదే ఖైదులో నుంచి తెచ్చి సిలువేశారు వాడిని కూడా. అక్కడ యేసయ్య ఉన్నాడు. ఎవరై యేసయ్య అంటే, నన్ను మార్చినవాడు, నన్ను బాగు చేశాడయ్యా అందుకన్నాడు యేసు అన్నాడు. ఎవరు చెప్పారో మాట నీకంటే? మమ్మ చెప్పిందయ్యో. ఎలా చెప్పిందంటే, నేను రోగిగా ఉంటే, జబ్బుగా ఉంటే ఐగుప్తు మార్గంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించాడయ్యో, నన్ను బాగు చేశాడు కాబట్టి ఆయనతోనే ఉంటా. ఆడికి ఏమొచ్చిందంటే, పరదేశు
వచ్చింది. మన జీవితాల్లో మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని ధరించుకొని అనుసరించి హత్తుకొని ఆయనతో నువ్వు ఉంటే నీకు కూడా పరలోక రాజ్యములో ప్రథమ స్థానము నీకు వచ్చునుగాక. ప్రార్థన. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవా, ఈ రాత్రి కాలం అంతా కాపాడారు. ఈ ఉదయ కాలంలో నీ ప్రజలందరినీ నీ మందిరంలో చేర్చావయ్యా. వారు చేర్చి మీరేంటో బయలుపరిచావు, మీరేంటో తెలియపరిచారు. నేను కుమారుడిగా దిగి వచ్చాను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము అని నేర్చుకున్నామయ్యా. ఆ వాక్యం చేసే కార్యాలేమిటో వరుస క్రమంలో ధ్యానించాం తండ్రి. ఈ ఉదయకాలం కూడా ఆ వాక్యము నన్ను నడిపించింది. ఆ వాక్యము నా చేతుని పట్టుకొని నేను ఎరగని మార్గములకి నన్ను నడిపించింది. ఎక్కడి దాకా అంటే దేవా, మీరు మాతో మాట్లాడారు తండ్రి. జీవ జలపు నీటి బుగ్గ యొద్దకు సదాకాలము నడిపిస్తున్నావయ్యా. అట్టి నన్ను నడిపించే మిమ్మల్ని ప్రభువా నేను ధరించుకొని, నేను అనుసరించి, నిన్ను హత్తుకొని జీవించి ఫలభక్తులుగా ముందుకు సాగిపోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ఉదయకాలం ఈ సందేశాన్ని విన్న ప్రతి బిడ్డ ఇక నుంచి నేను క్రీస్తు యేసు ప్రభుల వారిని ధరించుకోవాలి, యేసు క్రీస్తు ప్రభుల వారిని అనుసరించాలి, యేసు క్రీస్తు ప్రభుల వారిని హత్తుకోవాలి. అప్పుడే నేను అన్ని విషయాల్లో వర్ధిల్లేవారుగా ఉంటానని నీ బిడ్డలు గ్రహించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. నా సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ మందిరంలో ఉన్న చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అనేక మంది ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, మంచి ఔషధాలతో నింపండి. మనకి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయండి. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, సమస్త మేలులతో నింపుతాను అని చెప్పావు. కాబట్టి ఆ వాగ్దానాలు బిడ్డల జీవితాల్లో జరిగించి సంతోషింప చేయమని ప్రార్థన చేస్తున్న వాతావరణాన్ని మీరు స్వాధీనం ఉంచుకోండి. ఎంతో రైతులు వ్యవసాయం చేస్తాయ్యా, వ్యవసాయం చేసే ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి పొలాలను, పంటలను దీవించండి. మంచి పంటలు కూర్చుకోవడానికి సహాయం చేయి. అందుకు ఎలాంటి ఆటంకమే లేకుండా మీ నామలో ప్రతి వ్యవసాయదారుడు సంతోషించినట్లుగా ఆశ్చర్య కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కొడుకులు కూడా దీవించండి. ఈరోజు చివరి దినం ప్రభువా, చివరి ఉపవాస ప్రార్థనలు సంఘమంతో పాల్గొని దీవెనలుగా ఉంటకు సహాయం చేయమని, ఉదయకాలం దీవెనతో నింపమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.